ఈ వీడియోలో మనం టాలీ ప్రైమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ. క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సెర్చ్లో టాలీ ప్రైమ్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ టాలీ ప్రైమ్ అని వస్తుంది. ఈ 6.2 ఉంది కదా టాలీ ప్రైము, దాని కింద డౌన్లోడ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్, స్టూడెంట్ అని ఉంటుంది. నేను స్టూడెంట్ వర్షన్ని తీసుకుంటున్నాను. సో ఎందుకంటే స్టూడెంట్ వర్షన్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్టూడెంట్ వర్షన్ అనేది ఫ్రీ, అయితే దీనిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటి అనేది తర్వాత చూద్దాము. సో ఇక్కడ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్స్లో ఇక్కడ సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. టాలీ ప్రైమ్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి ఒక పాపప్ విండో కనిపిస్తుంది. ఇక్కడ మనం యాక్సెస్ అనేది ఇవ్వాలి అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యేదానికోసం విండోస్లో. ఈ పాపప్ విండోలో మనకి ఎస్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే టాలీ ప్రైమ్ సెటప్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ ఇన్స్టాలేషన్ స్పీడ్ అనేది మీ సిస్టమ్ యొక్క స్పీడ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ టాలీ ప్రైమ్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేయాలి. టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ అలర్ట్ అని చెప్పేసి ఒక పాపప్ విండో వచ్చింది. ఇక్కడ అలో యాక్సెస్ అని క్లిక్ చేయాలి. సో ఈ విండోలో మీకు కాన్ఫిగర్ యాక్సెప్ట్ అని వచ్చింది. సో దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నా డిఫాల్ట్ డేటా మొత్తం సి డ్రైవ్ యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్లో క్రియేట్ అవుతుంది. ఈ డిఫాల్ట్ డేటా మొత్తం కూడా సి డ్రైవ్లో మీకు ఇక్కడ కంపెనీ పాత్ అని ఉంది. సో ఈ లొకేషను. సో దీన్ని ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. తర్వాత వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అని వస్తుంది. సో ఇందులో మీకు ఎడ్యుకేషనల్ వర్షన్ లేకపోతే లైసెన్స్డ్ వర్షన్, సో ఇలాంటివి మీకు కనిపిస్తాయి. ఇన్ కేసు మీరు లైసెన్స్ వర్షన్ కానీ తీసుకోవాలి అనుకుంటే దానిలో సిల్వర్, గోల్డ్ అని ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి 15,000 దాకా అవుతాయి. సో మనం ఎడ్యుకేషన్ పర్పస్గా యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషనల్ వర్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ వర్షన్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే కొన్ని ఓచర్స్ ఇలాంటివి మనం చేస్తున్నప్పుడు, అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు డేట్ ఇస్తాం కదా, ఈ ఓచర్ క్రియేషన్ అప్పుడు డేట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. అన్ని డేట్స్ అనేవి యాక్టివేషన్లో ఉండవు.